టీమిండియా సారథి రోహిత్ శర్మ తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2 టెస్టుల సిరీస్లో దారుణంగా విఫలమైన హిట్మ్యాన్ అదే ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన 2 టెస్టుల్లో కూడా నిరాశపరిచాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వరుసగా విఫలమవుతున్న రోహిత్ శర్మ టీమిండియా టాప్ బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలోనే కింగ్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు. టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన 2 టెస్టుల్లో 2 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ ఓ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇంతకుముందు ఈ ప్లేస్లో కింగ్ కోహ్లీ ఉండేవాడు. అతను 36 టెస్టుల్లో 39 సగటుతో 2255 పరుగులు చేశాడు. ఇంకా రోహిత్ కేవలం 29 మ్యాచ్ల్లోనే 48 యావరేజ్తో 2242 రన్స్ చేశాడు. ఇందులో 7 సెంచరీలు 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా 1769 పరుగులతో, రహానే 1589 పరుగులతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక యాక్సిడెంట్ కారణంగా ఏడాది పాటు క్రికెట్కు దూరమైన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 1575 పరుగులతో 5వ స్థానంలో ఉండడం విశేషం. ఓవరాల్గా టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఉన్నాడు. అతడు 4039 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా కోహ్లీ తొలి 2 టెస్టులకు అందుబాటులో లేకపోవడంతో రోహిత్ దూసుకొచ్చాడు. అయితే మరో 2 మ్యాచ్లకు సైతం కోహ్లీ దూరంగా ఉండే అవకాశాలు ఉండడంతో హిట్మ్యాన్ మరింత ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కోహ్లీని దాటేసి నెంబర్ 1 ఇండియన్ బ్యాటర్గా నిలిచిన రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.